నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం. విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. ప్రయాణికులకు గుడ్ న్యూస్, దసరా వేళ 600 ప్రత్యేక రైళ్లు. తుమ్మల పొంగులేటి ఆపరేషన్ ఆకర్ష్ షురు. ఖమ్మంలో వేగంగా మారుతున్న సమీకరణాలు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టువేత. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, నీలం మధు ముదిరాజ్ రాజీనామా. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు పట్టివేత. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాహన తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారంతో పాటు అక్రమంగా నిల్వ చేసిన తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో వాహన తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారంతో పాటు అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కారు సీటు కింద దాచిపెట్టి తరలిస్తున్న 3.04 కోట్ల నగదును నల్లగొండ జిల్లా పోలీసులు సినీ ఫక్కీలో పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ గాంధీనగర్ పోలీసులు సీజ్ చేశారు. కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 2,09,00,000 డబ్బును గుర్తించారు. డబ్బు తరలిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కారు, బైక్ను సీజ్ చేశారు. మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న 27.540 కిలోల బంగారం, 15.650 కిలోల వెండి వస్తువులు పట్టుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం వేర్వేరు చోట్ల మొత్తం 3,14,58,300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్, జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లో చెక్పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో ఓ కారులో గుర్తించిన 1.44 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామంలో బెల్ట్ షాపులపై దాడి చేసి 15.55 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం 10వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు ఆకాశ మార్గంలో హమాస్కు కేంద్రంగా ఉన్న గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమైంది. గాజా సరిహద్దు వెంబడి 30,000 మందికి పై బలగాలను మోహరించింది. రాజకీయ ఆమోదం వచ్చిన వెంటనే దాడులకు సర్వం సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకు ఆకాశ మార్గంలో హమాస్ కేంద్రంగా ఉన్న గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ కు సిద్ధమైంది. గాజా సరిహద్దు వెంబడి 30,000 మందికి పైగా బలగాలను మోహరించింది. రాజకీయ ఆమోదం వచ్చిన వెంటనే దాడులకు సర్వం సిద్ధం చేసుకున్నది. ఈ నేపథ్యంలో 10 లక్షలకు పైగా సామాన్య ప్రజలు యుద్ధ క్షేత్రమైన గాజాను విడిచి వెళ్లారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. గ్రౌండ్ ఆపరేషన్తో హమాస్ గ్రూప్ టాప్ రాజకీయ, సైనిక నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా గాజాను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకున్నది. గాజా స్ట్రిప్లో హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్ వైపు 1,400 మంది మరణించగా వందలాది మంది అపహరణకు గురయ్యారు. గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ద్వారా ఇజ్రాయెల్కు ఇరాన్ ఓ ప్రైవేట్ సందేశం పంపిందని జెరూసలేం పోస్ట్ వెల్లడించింది. సంగారెడ్డి జిల్లాలో సోమవారం నాడు సదాశివపేట పట్టణంలోని 22వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చింతా ప్రభాకర్ భారీ మెజార్టీతో గెలవాలని సదాశివపేట నుంచి తుల్జాపూర్ వరకు ఆయన అనుచరులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ నెనావతు శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గమ్మ మందిరం వద్ద పూజలు నిర్వహించుకొని రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్ చేతుల మీదుగా జెండా ఊపి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగిందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవనే తన ఊపిరిగా భావించే వ్యక్తి చింతా ప్రభాకర్కు మాత్రమే చెల్లుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, సమస్యలు తీరాలన్నా చింతా ప్రభాకర్ వల్లనే సాధ్యమవుతుందన్నారు. రోజుకు 40 నుంచి 50 కిలోమీటర్లు శనివారం రాత్రి వరకు తుల్జాపూర్ చేరుకోగలుగుతున్నామన్నారు. తుల్జాపూర్ అమ్మవారి ఆశీస్సులు చింతా ప్రభాకర్కు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. పాదయాత్రకు వెళ్లిన వారిలో నవీన్, గణేష్, వినోద్, నాగేష్, తిరుపతి, విజయ్, ఆనందం, సంతోష్ వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, సాతాని శ్రీశైలం, చౌదరి ప్రకాష్, కోఆప్షన్ సభ్యుడు కోడూరు అంజయ్య,
బీఆర్ఎస్ నాయకులు పిల్లిగుండ్ల వీరేశం, షమి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సోమవారం నాడు సదాశివపేట పట్టణంలోని 22వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చింతా ప్రభాకర్ భారీ మెజారిటీతో గెలవాలని సదాశివపేట నుండి తుల్జాపూర్ వరకు తన అనుచరులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ నేనావత్ శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గమ్మ మందిరం వద్ద పూజలు నిర్వహించుకొని రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్ చేతుల మీదుగా జెండా ఊపి పాదయాత్ర మొదలుపెట్టడం జరిగిందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవనే తన ఊపిరిగా భావించే వ్యక్తి చింతా ప్రభాకర్కు మాత్రమే చెల్లుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, సమస్యలు తీరాలన్నా చింతా ప్రభాకర్ వల్లనే సాధ్యమవుతుందన్నారు. రోజుకు 40 నుంచి 50 కిలోమీటర్లు శనివారం రాత్రి వరకు తుల్జాపూర్ చేరుకోగలుగుతామన్నారు. తుల్జాపూర్ అమ్మవారి ఆశీస్సులు చింతా ప్రభాకర్కు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. పాదయాత్రకు వెళ్లిన వారిలో నవీన్, గణేష్, వినోద్, నాగేష్, తిరుపతి, విజయ్, ఆనంద్, సంతోష్ వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, సాతాని శ్రీశైలం, చౌదరి ప్రకాష్, కోఆప్షన్ సభ్యుడు కోడూరు అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు పిల్లిగుండ్ల వీరేశం, షమి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను 22వ వార్డు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 19 అడుగుల విగ్రహాన్ని అమెరికాలోని మేరీలాండ్లో ఆవిష్కరించారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జై భీమ్ నినాదాలు మారుమోగాయి. భారీ వర్షం కురుస్తున్న అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాలోని మేరీలాండ్లో 19 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ నినాదాలు మార్మోగాయి. భారీ వర్షం కురుస్తున్న అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి సుమారు 10 గంటలకు పైగా ప్రయాణించి వచ్చామని పలువురు పేర్కొన్నారు. దీన్ని సమానత్వ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా అభివర్ణించారు. భారతదేశం బయట ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలలో ఇదే అతి పెద్దది. ప్రముఖ శిల్పి రామ్ సుతార్ దీన్ని రూపొందించారు. గుజరాత్లో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహంను కూడా ఈయనే రూపొందించారు. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పటాన్చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మరి పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పటాన్చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. సోమవారం ఉదయం ఆయన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మధు రాజీనామా ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నీలం మధు చివరి క్షణం వరకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఆదివారం బీఫామ్ రావడంతో నీలం మధు ముదిరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో టీఆర్ఎస్లో చేరిన నీలం మధు 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక పంచముఖాలతో ఉండే గాయత్రీదేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో ఉండే గాయత్రీదేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమహేమనీల ధవళ వర్ణాలతో గాయత్రీదేవి ప్రకాశిస్తుంది. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూట్యాంశంగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీదేవిని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దుర్గగుడికి తరలివస్తున్నారు. ప్రయాణికులకు గుడ్ న్యూస్. దసరా వేళ 600 ప్రత్యేక రైళ్లు
అక్టోబర్లో పండుగ నెల కావడంతో ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఈ ప్రత్యేక రైళ్లను నడపడానికి ఎస్సీఆర్ సిద్ధమైంది. జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, కాచిగూడ, లింగంపల్లితో సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి 620 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అసలే పండుగ సీజన్, పైగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు. వెరసి ప్రజలంతా పట్టణం నుంచి తమ తమ ఊళ్లకు పయనమవుతున్నారు. అయితే పండగ వేళ వాహనాలన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. ఈ దసరా పండుగలో ఇంటికి వెళ్లాలని లేదా ట్రిప్కు వెళ్లాలని అనుకున్న వారికి సాధారణ రైళ్లలో సీట్లు దొరకడం కష్టం. ఇలాంటి సమయంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ శుభవార్త చెప్పింది. దాదాపు 620 ప్రత్యేక రైళ్లు వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలు సహా ఇతర పొరుగు రాష్ట్రాలకు నడపనున్నట్లు ప్రకటించింది. జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, కాచిగూడ, లింగంపల్లితో సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ పండుగల సీజన్లో విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తారు. ఈ సమయంలో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 2 తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వే. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. జైపూరు, షిరిడి, రామేశ్వరం, రద్దీ గల ఇతర ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే. విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. డిసెంబర్లోగా విశాఖకు షిఫ్ట్ అవుతానన్నారు. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. విశాఖ, మధురవాడ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. విశాఖ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. డిసెంబర్లోగా విశాఖకు షిఫ్ట్ అవుతానన్నారు. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామన్నారు. పరిపాలన విభాగమంతా ఇక్కడికే మారుతుందన్నారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్న ముఖ్యమంత్రి ఐటీ హబ్ గా కూడా మారబోతుందన్నారు. విశాఖ, మధురవాడ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. కొందరు షాపింగ్ మాల్స్ నిర్వాహకుల అత్యుత్సాహం, పోలీసుల నిర్లక్ష్యంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భాలలో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవడం సర్వసాధారణంగా మారింది. వాహనం రోడ్డు పక్కన పాడైతే పోలీసులు వచ్చి వెంటనే వాహనం తీసేయాలని ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని చెప్తుంటారు. అదే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో షాపింగ్ మాల్ నిర్వాహకుల అడావుడి రోడ్డుపైనే ఉంటుంది. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడం చూస్తుంటాం. ఆ సందర్భంలో ట్రాఫిక్ పోలీసుల వైఖరి పట్ల అనేక ప్రశ్నలకు తావిస్తుంది. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్డు పక్కన రెడ్ లాస్ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన నూతన షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. అనుపమ పరమేశ్వరన్ చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చేసిన హడావిడి కారణంగా ప్రధాన రోడ్డు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు, ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో వాహనదారులు అటు పోలీసులపై, షాపింగ్ మాల్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు షాపింగ్ మాల్స్ నిర్వాహకుల అత్యుత్సాహం, పోలీసుల నిర్లక్ష్యంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భాలలో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవ్వడం సర్వసాధారణంగా మారింది. వాహనం రోడ్డు పక్కన పెడితే పోలీసులు వచ్చి వెంటనే వాహనం తీసేయాలని ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని చెబుతుంటారు. అదే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో షాపింగ్ మాల్ నిర్వాహకుల హడావిడి రోడ్డుపైనే ఉంటుంది. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్డు పక్కన రెడ్ లాస్ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన నూతన ఓ షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. అనుపమ పరమేశ్వరన్ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చేసిన హడావుడి కారణంగా ప్రధాన రోడ్డు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు, ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో వాహనదారులు అటు పోలీసులపై, షాపింగ్ మాల్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు నేడు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. పూజారి అయ్యప్ప స్వామి నేతృత్వంలో అమ్మవారి వద్ద పూజా కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సైతం మొగలయ్య దంపతులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నేడు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. పూజారి అయ్యప్ప స్వామి నేతృత్వంలో అమ్మవారి వద్ద పూజా కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్ పైతర మొగలయ్య దంపతులు పాల్గొన్నారు. అలాగే పైతర మొగలయ్య సహకారంతో నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత అందరూ పాల్గొన్నారు. సంగారెడ్డి సోమేశ్వరవాడలో శౌర్య యువజన సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా
రెండో రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మరియు భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శౌర్య యువజన సంఘం సభ్యులు, స్థానిక కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి సోమేశ్వరవాడలో శౌర్య యువజన సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రెండో రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మరియు భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శౌర్య యువజన సంఘం సభ్యులు, స్థానిక కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. భవానీ మాతాకి గత 26 సంవత్సరాలు పురస్కరించుకొని పూర్తి చేసుకొని ఈ సంవత్సరం అమ్మవారి నవరాత్రులు 27వసారి మేము అమ్మవారి యొక్క నవరాత్రులు నిర్వహించుకుంటున్నాము. ఈసారి జరిపే మీ నవరాత్రుల్లో అమ్మవారి మొదటి రోజు పూజా కార్యక్రమం ముగించుకొని రెండవ రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. అట్లాగే మరి 18వ తేదీ బుధవారం రోజు మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే రాత్రి 8 గంటలకు మాతా జాగరణ మరియు దాండియా కార్యక్రమం ఉంటుంది. అట్లే 20వ తేదీ నాడు అమ్మవారి యొక్క చండీ హోమం కార్యక్రమం ఉంటుంది. తదనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్న సంతర్పణ, అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ ఉంటుంది. మరియు ప్రతిరోజు ఒకరోజు అభయ ఆంజనేయ స్వామి మరియు రామ మందిర్ భజన మండలి వారు మరియు హనుమాన్ నగర్ ఇస్మాల్ కంపేట్ వారి భజన మండలి, ఇట్లా 8 రోజులు అయ్యప్ప భజన మండలి వారు ఇట్లా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాం ప్రతిరోజు. అట్లాగే అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని 20వ తేదీ బుధవారం రోజు ఘనంగా పెద్ద ఎత్తున అమ్మవారి శకటాలు, విన్యాసాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి యొక్క నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అట్లాగే 27వ తేదీ అమ్మవారి యొక్క ముగింపు మా శౌర్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిసారి అమ్మవారి యొక్క ముగింపు కార్యక్రమం ఓడిబియ్యం కార్యక్రమంతో ముగిస్తాము. ఆ రోజు అమ్మవారికి సమర్పించినటువంటి చీరలను ఆసక్తి గలవారు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తాము. అట్లాగే దాని తర్వాత అమ్మవారి యొక్క ఓడిబియ్యాన్ని అన్నప్రసాదంగా వితరణ చేసి మా యొక్క దీక్షను విరమించుకుంటాము. ఈ అన్ని కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి మా అమ్మవారి యొక్క దీక్ష తీసుకున్నటువంటి పిల్లలందరికీ, పిల్లలందరికీ కూడా మా శౌర్య యువజన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్నటువంటి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై దుర్గా భవానీ మాతాకి, జై భవానీ మాతాకి.
बोल भवानी माता की जय। बोल जगदम्बे माता की जय। बोल भवानी माता की जय। సాంబార్ గరం ఉంది నానా ఇది తీసుకురామ్మా తీసుకో దీనికి అన్ని గరం గరం ఉన్నాయి బాబు ఉట్టిస్తప్పుడు చెప్పండి అటు ఉన్నమ్మా జై అన్నపూర్ణ మాతాకి జై अंदर लाइन लग रहा మనం ఎట్లా చేయడం రెండు మూడు ఎవరు చరణ ఓ చారి భాయ్ ఇడికి రాలేదు ఇడికి కూర కడికి ఉండాలి పెద్దోళ్ళు ఉండాలి తమ్ముడు నువ్వు చదువు దగ్గర జర ఇడికి రా అన్న లడ్డు నువ్వు కూడా రా మూడు ఉన్నాయి కదా సంగారెడ్డి పట్టణంలోని శివార్లో గల వీరభద్రనగర్ 359 సర్వే నెంబర్లో గల భూమిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుజాతకు వినతిపత్రం ఇచ్చిన మీర్ హైదర్ అలీ జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గౌసు. సంగారెడ్డి పట్టణంలోని శివార్లో గల వీరభద్రనగర్ 359 సర్వే నెంబర్లో గల భూమిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుజాతకు వినతిపత్రం ఇచ్చిన మీర్ హైదర్ అలీ జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గౌసు తమ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందున అక్కడ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. मैं हैदराबाद से आया, बल्दिया कमिश्नर साहब को मैडम को एक एप्लीकेशन देने आया। ये हमारे फोर फादर की ज़मीन है, मगर ये वक्फ बोर्ड वाले हमारी है बोलते। हमारा कल 17 को हमारा हाई कोर्ट में CRP का वो जजमेंट होता क्या होता वो नहीं बोल सकता हूँ, कल पेशी है। वो हमारी जगह पे आके कोई वक्फ बोर्ड इलीगल वक्फ बोर्ड वाले उनको दिए बोल के कुछ गड़े खुद के बिल्डिंग बना रहे हैं। तो कल हमारे भाई है हमारे गौस भाई, वो रोके जाके कमिश्नर साहब को इस स्पॉट पे ले जाके बताए फिर ये वक्फ बोर्ड वाले हमको जो सता रही, ये हमारे कहने 1970 में वो लोग हमको NOC दिए। वो आप अगर आप इसकी अगर पिक्चर लेते तो आप ले लीजिए, आपको हक है ये देखने का 1970 में दिया। और हमारा केस चल रहा संगारेड्डी में वक्फ बोर्ड 25 वक्त केस हारे। हमारे मेरे भाई देखते थे मीर साबिर अली, उनका इंतकाल हो गया 4 साल हो रहा। उसमें ज़रा हमको प्रॉब्लम, हाई कोर्ट में हम लोग CRP फाइल करे, वो आज कल में आर्गूमेंट होता। 17 को पेशी है 100%। अगर गवर्नमेंट हमारी जितना हो सके मदद करने वाली भी है, समझो। ये हमारे बाप दादा की है। इस वक्त तो मस्जिद के बाजू मेरा घर है, वो घर का भी हमारा आर्डर है, मगर वो वक्फ बोर्ड वाले उसको किराए पे दिए। हालांकि हम लोग यहाँ से जाके 40-45 साल हो रहा होगा। वो ये पूरा हम लोगों का फोर फादर का CRP है, वो है। इसमें हमारे मेरे डैडी के नाम के पट्टे पासबुक है, देखिए है, मैं निकालता। ये मेरे फादर के नाम पे पट्टे हुए। 2010 में हाउस कमेटी बोल के आके ज़रा हमको तकलीफ़ दे दी है।
हाउस कमेटी वो क्या थी क्या नहीं, हम मेरे को भी वो नहीं मालूम, मेरे बड़े भाई को मालूम है, रियासत भाई को। अगर वो जीते हैं तो अब मैडम क्या बोले, मैडम कई जजमेंट है, मैं वो पूरे फॉरवर्ड करूँगा, आप लोगों को भी दूंगा, यहाँ गवर्नमेंट को। जिस इससे पहले कुछ सर्वे कर रहे थे, वो भी हम लोग वक्फ बोर्ड वालों को भी हाई कोर्ट से नोटिस भेजे, कलेक्टर साहब को भी भेजे, वो काम रुक गया था आज से 3 महीने पहले। 311 हाँ। सर्वे नंबर 311 सर्वे नंबर अपने कब्जे है उस पे जी, वहाँ पर भी रोक दिए। और यहाँ बाजू भी हमारा सर्वे नंबर 222 है, ये बिल्कुल जलालबाग, वहाँ शादी खाना भी है, दीनदार खान, वो भी हमारी जमीन पे है। हम खुद हज हाउस जगह है, बल्कि ये लोग खामोश बैठे हैं हुकूमत के। जिस वक्त हमारा जजमेंट आ जाएगा, हज हाउस के भी जो इंक्लोजमेंट जो पैसा है वो बराबर नाम पे आएगा, बराबर ले। ऑलरेडी रोड गए सो पीराम चंडी के परेड में, हर चीज गए सो पैसा डिपॉजिट है। वो आरडीओ में भी केस जीते, संगारेड्डी कोर्ट में भी जीते, वक्फ ट्रिब्यूनल में भी जीते, फिर वक्फ ट्रिब्यूनल से हाई कोर्ट को अपील गई, वहां पे भी अभी रनिंग है कोर्ट। कंस्ट्रक्शन इलीगल कंस्ट्रक्शन, और वो मस्जिद कमेटी में मेरे भाई मेंबर भी थे। मस्जिद दीनदार खान, मस्जिद दीनदार खान पहले ये मीर हैदर भाई अंजुमन मासूमीन के हैं लोग, हैदराबाद नूर खान बाजार से इनका ताल्लुक है। संगारेड्डी ये लोग का आबाई मुकाम है। कुछ नौजवान को ये इत्तला नहीं है। हमने जामे मस्जिद में 2-4 बार मीटिंग भी करे थे। संगारेड्डी के दानिशमंद लोग उस वक्त भी यही बोले कि भाई कॉम्प्रोमाइज, अगर वक्फ बोर्ड जीती है तो उस दौरान मुजीब साहब सदर थे, हम ये भी बता रहे हैं, हमको मस्जिदा बनने से, इबादत गाह बनने से कोई ऑब्जेक्शन नहीं है। पर्सनल जाती घर डबल टिबल मंजिला आ रही है, सरासर गलत है। वक्फ बोर्ड का लीज, वक्फ बोर्ड में कुछ नीचे ऊपर करके लाके ये लीज वो लीज, भाई 40 साल से एक केस चल रहे हैं। गालिबन संगारेड्डी में, अब मेरी नहीं बोलता, 53-54 एज मेरी है। मैं होश संभाले जब से साबिर भाई के साथ रहा हूँ, साबिर भाई का साथ देता हूँ, हक का साथ देता हूँ। साबिर भाई की ये आर्ज़ू भी थी, भाई हमने एक जमात खाना बनेंगे, मस्जिद बनेंगे, गुस्ल खाना बनेंगे, बताते थे जमात जिंदगी में। आज भी वो बात पे इनके भाई लोग भी कायम है। जुमला 106 एकड़ ज़मीन है, कंडी में है, अपने राजमपेट पे है, त्रिनेत्रा कॉम्प्लेक्स में है, तालापल्ली में है। कोई बात नहीं, बैठ के मसाइल जो दानिशमंद लोग, उलमाए दीन है संगारेड्डी के, जो दानिशमंद लोग हैं, बैठ के जो है तो कोई मसले का हल निकल सकता है। तो अल्हम्दुलिल्लाह मैं आधी रात को ये लोग को कल आके कॉम्प्रोमाइज़ करने रेडी हूँ। उस दौर में भी था, आज भी हूँ। लेकिन ये सरासर जो है तो अगर वैसी बात भी रहे तो वक्फ बोर्ड से जो है सो आपको NOC वगैरह सब हमारे पास है, पर NOC तेलुगु देशम गवर्नमेंट की भी अपने हर NOC है, आप सब लोग देख चुके हैं। उसके बावजूद भी पैसे वाले लोग डबल टिबल मंजिल के बिल्डिंग बन रही। अगर उतना ही आप में कौम का जज्बा है तो इंशाल्लाह ताला बेवाओं की एक लिस्ट दीजिए, मुस्तहक लोगों की एक लिस्ट दीजिए। फिर हमने इन सबको बुलाते, ये लोग का कहना ये है उस ज़माने में 100 रुपये गज थी, आज 10,000 रुपये गज है वो ज़मीन। आप लोग संगारेड्डी वाले केसेस डाल के रोके, उसका हमको ही फ़ायदा हुआ। अल्हम्दुलिल्लाह ये लोग आज भी रेडी हैं। जैसा मिसाल के तौर पर 223-224 से हज हाउस बन रहा, हम भी उनका ताउन कर रहे हैं। हज हाउस बने तो हमारी हुकूमत भी हमारा साथ दे रही, हम भी उनका साथ देंगे। 200-500 गज में कोई ऐसी बात नहीं है। सारे मुसलमान मुत्तहिद होके हम एक फैसले पे आके, या मस्जिद के कमेटियों से मशवरा कीजिए, या नौजवान महल्ले से संगारेड्डी से मशवरा कीजिए, कहाँ क्या की क्या नहीं की, जीने आके बिल्डिंग बन ले रही। क्या बोलता वक्फ बोर्ड से लीज लाए, ये कौन सा तरीका है? बराए मेहरबानी इसको मद्देनजर रखते हुए कोई दानिशमंद लोग, उलमाए मशाइखीन है, वो लोग बैठ के फैसला कीजिए, उस पर फिर गौर करेंगे इंशाअल्लाह ताला। उसके बाद जो संगारेड्डी की अवाम जो चाहती है वो फैसला देंगे। సంగారెడ్డి పట్టణంలోని శివార్లో గల వీరభద్రనగర్ 359 సర్వే నెంబర్లో గల భూమిలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుజాతకు వినతిపత్రం ఇచ్చిన మీర్ హైదర్ అలీ జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గౌసు సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా చింతా ప్రభాకర్ బీఫామ్ అందుకున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చింతా ప్రభాకర్ సోమవారం మధ్యాహ్నం బీఫామ్ తీసుకున్నారు. నేడు ప్రగతి భవన్ లో కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.